హాయ్ అండి. చాలా కాలం అవుతుంది ఒక షార్ట్ వీడియో పెట్టి చికెన్ వింగ్స్ తోటి కేఎఫ్‌సి స్టైల్‌లో చేశాను అని చెప్పి. ఈ వీడియోలో అయితే దాని రెసిపీని షేర్ చేస్తాను. ఈ విధంగా ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ వింగ్స్ తీసుకున్నాను. అందులోకి సాల్ట్, నల్ల మిరియాల పొడి, కారం, ఇంట్లో ఏ సాసులు ఉంటాయో వాటిని బట్టి వేసుకునేది. నేనైతే ఇక్కడ వెనిగర్, వైట్ వెనిగర్, గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాను. ఇంతకుముందు చేసినప్పుడు అయితే సోయా సాస్ కూడా వేశాను. ఇప్పుడు నా దగ్గర లేదు, సో స్కిప్ చేశాను. ఇంకా ఫైనల్గా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. మరీ ఎక్కువ వేయకూడదు, వేస్తే కనుక మళ్ళీ మసాలా ఎక్కువైనట్లు ఆ టేస్ట్ అనేది డిఫరెన్స్ ఉంటుంది అనమాట. చాలా తక్కువ వేసుకోవాలి. తర్వాత దీన్ని అయితే కాసేపు పక్కన పెట్టేసుకున్నాను, ఒక హాఫ్ అన్ అవర్ అట్లాగా. వచ్చేసి ఇది కోటింగ్ కోసం అనమాట. ఇందులో మిరియాలు ఉంది, సాల్ట్ ఉంది, ఇంకా కొంచెం కారం కూడా ఉంది, ఇంకా కార్న్‌ఫ్లోర్, మైదా అనమాట. దీన్ని ఒకసారి మంచిగా కలిపేసుకుంటున్నా. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా 3 రకాలుగా తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్, ఇంకా కార్న్‌ఫ్లోర్, ఇంకా మైదా మిక్స్ చేసి పెట్టుకుని, ఇంకా వాటర్ అనమాట. చల్లనీళ్ళు అయితే ఇంకా బాగుంటుంది అనుకుంటా. ఆయిల్ మాత్రం మనం వేసే పీస్ పూర్తిగా మునిగిపోయేంత అయితే ఉండాలన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఆల్రెడీ ఒకసారి వింగ్స్ని ఈ పిండిలో కోట్ చేసి వాటర్లో వేసి పెట్టుకున్నాను. వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను అనమాట. సో వాటర్లో వేసిన తర్వాత తీసి మళ్ళీ ఇందులో పెట్టాలన్నమాట. ఇట్లాగా డిప్ చేసుకోవాలి, అంటే మొత్తం కోట్ చేసి మొత్తాన్ని కూడా ఇదిలించేసేయాలన్నమాట, పిండి మొత్తాన్ని. ఫస్ట్ టైం డిప్ చేసినప్పుడు విదిలించాల్సిన అవసరం లేదు, అలాగే తీసి వాటర్లో పెట్టేయాలి. తర్వాత తీసి మళ్ళీ పౌడర్లో కోట్ చేసిన తర్వాత మంచిగా విదిలించేసేయాలి, ఆ పిండి మొత్తం ఊడిపోయేలాగా. కానీ ఊడదన్నమాట. అదేంటంటే మనం చూసినప్పుడు కార్న్‌ఫ్లేక్స్ అతుక్కున్నట్లు ఉంటుంది కదా, సో అలా రావడానికి హెల్ప్ అవుతుంది. నాది అయితే అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు టెక్స్చర్, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. వింగ్స్ని కట్ చేసుకుంటే బాగుండేది, పెద్దగా అయిపోయాయి అనమాట. నా కడాయిలోకి సరిపోలేదు, కట్ చేసుకుంటే బాగుండేది. సరిపోయింది కదా, సరిపోలేదని అంటున్నా అనుకోవచ్చు. సరిపోవట్లేదు అని అంటే ఆ ముక్క పెద్దదిగా ఉండడం వల్ల పూర్తిగా ఆయిల్లో మునగలేదనమాట. ఇలా కాకూడదు, మొత్తం కూడా ఆయిల్లోనే ఉండాలి, బయటకి ఏం కనిపించకుండా, అప్పుడే బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై చేసుకున్న పీసెస్ని తీసేసుకొని బయటికి, అది కొంచెం వేడిగా ఉన్నప్పుడు పైన పిరిపిరి పౌడర్ని చల్లేసుకుంటే బయటకు ఉన్నట్లే ఉంటుంది. ఇంట్లో ఈ రెసిపీ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఆయిల్ ఈ విధంగా తయారవుతుంది.